ఓటుకి కోట్లు అనేది ఆనాటి కేసు. అది ఏసీబీ పెట్టింది తెలంగాణలో. రేవంత్ రెడ్డి అరెస్టు, జైలుకి వెళ్ళడం, తర్వాత బెయిల్ మీద రావడం, ఆ రోజున శపథం చేయడం కేసీఆర్ గద్దె దించుతానని, తర్వాత కేసీఆర్ గద్దె దిగడం, ఇదంతా నడిచిపోయింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డికి సంబంధించి మొన్న ఈ మధ్యన జగదీష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టుకి తరలించాలంటే కేసుని అక్కడ విచారణ అంటే అక్కర్లేదండి. అది సంతోషపడ్డటువంటి రేవంత్ రెడ్డికి అదే కేసులో ఈడీ నమోదు చేసినటువంటి కేసు ఇప్పుడు గొంతుకు చుట్టుకుంటుంది. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. తాజాగా ఇవాళ జరిగినటువంటి విచారణలో ముత్తయ్య మినహా మిగతా నిందితులందరూ గైర్హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ అందరూ గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు మీద అసహనం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు ఇవాళ వరకు విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థిని అంగీకరించింది. అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలని రేవంత్తో సహా నిందితులందరినీ కోర్టు ఆదేశించింది.